హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లల్లో డయాబెటీస్ అన్నది ఎలా గుర్తించవచ్చు ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ డయాబెటీస్ అన్నవి 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అన్నది యూజువల్లీ పెద్దవాళ్ళలో వస్తే అది టైప్ 1 అనేది యూజువల్లీ ఇన్సులిన్ అయితే ఇంజెక్షన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. టైప్ 2 అన్నది యూజువల్గా మనకి వయసుతో పాటు వచ్చింది. ఇది యూజువల్గా మెడిసిన్స్ తోటి మనం మటుకి ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. పిల్లల్లో యూజువల్గా వచ్చేది టైప్ 1. టైప్ 1 అంటే ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇలాంటి పిల్లల్లో ఏంటంటే డయాబెటీస్ అనేది టైప్ 1 వస్తుంది అన్నమాట. సో మనం ఈ ఎట్లాగైతే పెద్దోళ్ళలో వస్తుందో పిల్లల్లో కూడా మేము మటుకి చూస్తూ ఉంటాము. చంటి పిల్లల్లో ఏ ఏజ్ పిల్లల్లో అన్నా వస్తుంది. అంటే 2-3 ఇయర్స్ పిల్లల్లో, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, ఇలాగే ఏ ఏజ్ పిల్లలకన్నా వస్తుంది. అప్పుడప్పుడు మేము మటుకి న్యూ బోర్న్ బేబీస్లో కూడా టైప్ 1 డయాబెటీస్ అనేది మేము మటుకి చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఫస్ట్ అయితే ఏంటంటే వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. అంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళు మటుకి చిక్కిపోతూ ఉంటారు అన్నమాట. యాక్టివిటీ అనేది వాళ్ళకి మటుకి తగ్గిపోతూ ఉంటుంది. అంటే అంత మటుకి హుషారుగా ఉండరు, నీరసంగా ఉంటారు అన్నమాట. థర్డ్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ పోయడం అన్నది వాళ్ళు ఎక్కువగా పోస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఎక్కువగా నీళ్లు మటుకి తాగుతూ ఉంటారు. నీళ్లు తాగడం, లేకపోతే ఫుడ్ ఎక్కువగా మటుకి తినడం, ఎక్కువగా నీరుడు పోయడం అంటే యూరిన్ పోయడం. అండ్ వాళ్ళలో అదొక రకమైన మటుకి వీక్నెస్ అయితే ఉంటుంది. బాడీలో అంతా మటుకి వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అన్నది పిల్లల్లో వచ్చింది అంటే ఇది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట. దీన్ని తొందరగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బాగా లేట్ కానీ చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు బాగా మటుకు యాసిడ్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ ఎసిడోసిస్ అన్నది వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్గా కూడా ఉండొచ్చు అన్నమాట. అందువల్ల ఏంటంటే షుగర్ అన్నది పిల్లల్లో వచ్చింది అంటే పిల్లలు వీక్నెస్ వస్తుంది, వెయిట్ లాస్ ఉంటుంది. ఎవరికైనా సరే వెయిట్ లాస్ ఉండకూడదు. వెయిట్ లాస్ చాలా తక్కువ కండిషన్స్లో ఉంటుంది. బరువు సరిగ్గా పెరగకపోయినా పెద్ద ఇబ్బంది అయితే కాదు, కానీ బరువు తగ్గిపోవడం అన్నది చాలా డేంజరస్ సైన్ అన్నమాట. అంటే ఒక 1 మంత్లో ఒక 2-3 కిలోస్ వాళ్ళు వెయిట్ లాస్ కానీ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, దానికి ఒక బలమైన మటుకి కారణం అయితే ఉంటుంది. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అన్నది పిల్లల్లో వచ్చేదే. సో ఇది మేము మటుకి చూస్తూ ఉంటాము. ఇది అప్పుడప్పుడు మాకు మటుకి కనిపిస్తూ ఉంటుంది. మేము మటుకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. దానికి ఇంజెక్షన్స్ ద్వారానే ఇవ్వాలి అన్నమాట. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ద్వారానే దీన్ని మనం మటుకి ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. పెద్దవాళ్ళలాగా మనం మటుకి మెడిసిన్స్తో ఇది మటుకి ట్రీట్మెంట్ అవ్వేది కాదు. సో ఇలాగా టైప్ 1 డయాబెటీస్ అన్నది ఏ ఏజ్ పిల్లలకన్నా ఉండొచ్చు. అండ్ ఇది అన్లెస్ మనకి మైండ్లో అంటే గుర్తు ఉండకపోతే, మనకి తెలియకపోతే ఇది చాలా లేట్గా మనం మటుకి ఫైండ్ అవుట్ చేసి తను బాగా సిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకనే ఎవరికైతే బరువు అయితే తగ్గిపోతుందో అట్లాంటి వాళ్ళలో ఏదో ఒక సీరియస్ బలమైన కారణం ఉంటుందనేసి మనం మటుకి తెలుసుకోవాలి. అండ్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ మెలైటస్. థ్యాంక్ యూ.